నమస్తే అండి. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి నీలం సహాని గారు ఆ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా, ఇమీడియట్గా ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా నుంచి ఎలక్షన్ కమిషనర్కి రావచ్చా లేదా, సో అలా వస్తే సీఎం గారి మాటలు వింటారా, సీఎం గారి ఆధ్వర్యంలో పనిచేస్తారా అనేది ఎన్నో రూమర్స్ ఎలిగేషన్స్ స్టార్ట్ అవుతున్నాయండి. సో ఇప్పుడు రీసెంట్గా విడుదలైనటువంటి నోటిఫికేషన్లో కూడా ఆవిడకి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. ముఖ్యంగా మనం చెప్పాలంటే గౌరవనీయులైన సీఎం గారు ఎలక్షన్ ఇమీడియట్గా కంప్లీట్ చేయాలి, తర్వాత కరోనా వ్యాక్సిన్ కోసం అనేసి ఎలక్షన్కు తొందరగా కంప్లీట్ చేయాలని ఒక నిర్ధారించి 2-3 ప్రెస్ మీట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో తద్వారా ఏంటంటే ఆయన మాట ఎలక్షన్ కండక్ట్ చేయడం, తొందరగా ఇమీడియట్గా ఎలక్షన్ కండక్ట్ చేయడం. సో ఎలక్షన్ కమిషనర్గా ఛార్జ్ తీసుకున్నాక ఈవిడ ఫస్ట్ చేసిన పని ఎలక్షన్ కండక్ట్ చేయడం. అంటే ఇక్కడ చిన్న లాజిక్గా ఆయన ఏది చెప్తే ఈవిడ అది చేస్తున్నారా, ఆయన చెప్పారు కాబట్టి ఈవిడ చేస్తున్నారా, లేకపోతే ఆయన చెప్పించి ఈవిడతో చేయిస్తున్నారా, లేకపోతే ఆయన దగ్గరే ఉండి ఈవెన్ అపాయింట్ చేశారా, ఇన్ని డౌట్స్ అండ్ ఎలిగేషన్స్ చాలామంది ప్రజలకు వ్యక్తం చేస్తున్నారు. సో ఖచ్చితంగా నిన్న మొన్నటిదాకా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి నీలం సహాని గారు ఆవిడ అధికారం కంప్లీట్ అయినప్పటికీ ఆమెను మళ్ళీ అధికారంలో కూర్చోబెట్టి, అంటే ఆయన పదవిని కంప్లీట్ అంటే పొడిగిస్తూ అధికారులు ఇస్తూ సీఎం గారు అదే పోస్ట్లో ఆవిడని కూర్చోబెట్టి ఆవిడతో ఎన్నో పనులు చేయించుకున్నారు. అది ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి ఆవిడతో ఆవిడ ఆధ్వర్యంలో ఎన్నో కొత్త కొత్త పథకాలు కూడా ఆవిడ ఆధ్వర్యంలో రిలీజ్ అయినాయండి. గతంలో చూస్తుంటే మీరు ఆవిడ పంచాయతీ గ్రామ సచివాలయం చేసిన పెయింట్ల గురించి కూడా ఆవిడ హైకోర్టులో హాజరవ్వాల్సి వచ్చింది ఒక ముద్దాయిలాగా. సో ఆవిడ వరకు ఆవిడ వర్షన్ సమాధానం చెప్పాల్సి వచ్చింది. సో అటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషనర్కి రావచ్చా లేదా? అసలు ఎలక్షన్ కమిషనర్ హోదా అంటే ఆర్టికల్ 243K అండి, అది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక అధికరణ. సో మనం రాసుకున్న రాజ్యాంగానికి మనమే ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి కాబట్టి సో అటువంటి పోస్టులు అంటే లైక్ ఇండిపెండెంట్ బాడీ అని ఎందుకు అంటున్నారంటేనండి, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే ఒక సీఎం గారి పక్కన కూర్చుంటారు, ఒక డీజీపీ గారి ఆధ్వర్యంలో ఉంటారు, కొంతమంది ఐఏఎస్లో మెన్షన్ చేస్తూ మెయింటైన్ చేస్తారు. సో ఇది వాళ్ళ ఛాంబర్. సో మీరు గరితల్లో ఎలక్షన్ కమిషనర్ చూస్తుంటే నిమ్మగడ్డ గారు ఒకళ్ళే కనబడతారు. సో అంటే ఆయన ఒక ఇండిపెండెంట్ బాడీ, ఆయన ఒక్కడే ఉండాలి, ఆయన ఒక్కడే అధికారాలు తీసుకోవాలి, ఆయన ఒక్కడే ఆయన బాధ్యతలు నిర్వర్తించాలి. సో అటువంటి పోస్ట్లో ఉండేటువంటి వ్యక్తి సీఎం గారి దగ్గర వర్క్ చేసి రీసెంట్గా బయటకు వచ్చిన వ్యక్తిని అపాయింట్ చేయడం వల్ల కొంచెం కరప్షన్ జరిగేది ఉందా, లేకపోతే ఆయన చెప్పినది ఏది చెప్తుండో ఇక్కడక్కడ జరుగుతుందా, ఆయన మాటే శాసనంగా ఇక్కడ నిలబడుతుందా అనేది ఇక్కడ కొత్తగా వినపడుతున్న పదం. సో జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయిపోయినాయండి. రీసెంట్గా మనకి ఎంపీ ఎలక్షన్స్ కూడా తిరుపతిలో నామినేషన్స్ ప్రకారం జరగబోతున్నాయి. సో ఇటువంటి టైంలో నిమ్మగడ్డ గారి ఆధ్వర్యంలో జెడ్పీటీసీ అంటే ఒక ఎంపీటీసీ ఎలక్షన్స్ మాత్రమే ఆపడం జరిగింది. సో ఆయన గురించి చెప్పుకోవాలంటేనండి, ఈ రాజ్యాంగంలో ఒక పర్వం మాకేంటంటే, మేము లాస్ట్ స్టూడెంట్స్ కాబట్టి చెప్తున్నాం అండి, 2020లో మాకు ఒక లాలో కొత్త నిబంధన అనమాట. అంటే ఆర్టికల్ 243Kని కూడా కుదించచ్చా అంటే ఎలక్షన్ కమిషనర్ అధికారాలు 5 ఏళ్ళు అనుకోండి, 3 ఏళ్ళు చేసే ఇచ్చా, ఎలక్షన్ కమిషన్ అధికారాలు 3 ఏళ్ళు అనుకోండి, 2 ఏళ్ళు చేసే ఇచ్చా, ఆ చేసే అధికారం ఎవరికి ఉంటుందండి? గౌరవనీయులైన రాష్ట్ర సీఎం గారికి ఉంటుందా, లేకపోతే పార్లమెంట్లో ఉంటుందా, పీఎం గారి దగ్గర ఉంటుందా, జ్యుడిషియల్ రివ్యూ అనేది జరుగుతుందా? ఇదనేది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అండి. ఒక రాజ్యాంగంలో ఒక సవరణ తీసుకురావాలంటే ఆ బిల్లుని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పాస్ అయ్యి మళ్ళీ ఆ బిల్లు ఇంకో దగ్గరికి వెళ్ళాలి, ఇంకో దగ్గరికి వేసిన తర్వాత పార్లమెంట్కి వస్తుంది, పార్లమెంట్కి వచ్చిన తర్వాత ఇంత మెజారిటీతో బిల్లు పాస్ అవ్వాలి, ఈ బిల్లు పాస్ అయిన తర్వాత కూడా దీన్ని జ్యుడిషియల్ రివ్యూ జరగాలి. ఇదంతా ఒక ప్రాసెస్ అండి. ఇంత గొప్ప ప్రాసెస్లో ఏ ప్రాసెస్ జరగకుండా ఎలక్షన్ కమిషనర్ పదవిని కుదిస్తూ ఒక నిర్ధారణ చేస్తూ కొత్త వ్యక్తిని అపాయింట్ చేశారండి. ఇది ఒక రాజ్యాంగంలో కానీ మాకు అసలు ఒక లాస్ట్ రెండులో కానీ ఒక మర్చిపోలేని పర్వం. ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ కొత్త వ్యక్తిని అపాయింట్ చేశాక కూడా పాత వ్యక్తి చేసే పోరాటం రాజ్యాంగ పరంగా అంటే రాజ్యాంగ నిబంధన పరంగా ఉంది కాబట్టి ఆయన పోస్ట్ ఆయన మళ్ళీ తిరిగి గెలుచుకోగలిగారు. సో అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఒక చదువుకున్న వ్యక్తి కంటే, ఒక పార్టీ కంటే ఒక రాజ్యాంగం గట్టిగా నిలబడి ఉందని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఒక వ్యక్తి సీఎంగా పోస్టులో పదవి స్వీకారం చేసేటప్పుడు ఒక బైబుల్ మీదో, ఒక భగవద్గీత మీదో, ఒక ఖురాన్ మీదో ప్రమాణం చేయరు, ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగబద్ధమైన పరిపాలన నిర్వహిస్తానని ప్రజల ముందు ఏదైతే ఈ ఒడంబడిక జరుగుతుందో దీని ద్వారా రాజ్యాంగంలో ఉన్న ప్రతి అధికారాన్ని మనం గౌరవించాలి. మరి ముఖ్యంగా ప్రజాస్వామ్యం, ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తే ప్రజాస్వామ్యాన్ని వికరించినట్టు ఉంటుందా? సో ఏకగ్రీవం అంటే ప్రజలందరూ వ్యక్తిగతంగా ఒప్పుకొని ఇతనే ఏకగ్రీవంగా నిర్ధారిస్తున్నారా? అసలు ప్రజాస్వామ్యంలో ఏకగ్రీవాలు ఉండొచ్చా? అంటే ప్రతి వ్యక్తి పోరాటం చేసినప్పుడే కదా గెలుపు ఓటమో తెలిసేది. ఒక టీడీపీనో, ఒక జనసేన, ఒక బీజేపీనో, ఒక వైఎస్ఆర్సీపీనో 4 పార్టీలు నిలబడితేనే ఒక వైఎస్ఆర్సీపీ గెలవాలి. అప్పుడు గెలిచినప్పుడే ప్రజాస్వామ్యం నిలబడినట్టు. నలుగురు కలిసి ఒక ఏకగ్రీవమైన వ్యక్తిని ఎన్నుకుంటే ప్రజాస్వామ్యం నిలబడినట్ట అనేది కూడా కొంత డౌట్స్ ఉంటుంది. కానీ ఎలక్షన్ ఎక్స్పెక్టెన్సర్ లేకుండా ఆ ఊర్లో అంతా ఒక వడంబడిగా ఉన్నప్పుడు ఏకగ్రీవాలను కూడా మనం ప్రోత్సహించాల్సి ఉంటుంది. కానీ ఏకగ్రీవాలు బలవంతమైన ఏకగ్రీవాలా, నిజంగానే ఇష్టపూర్వకమైన ఏకగ్రీవాలా అని 2 రకాల వర్షన్స్ ఉంటాయి.
సో దీంట్లో ఇప్పుడు మనం ఎంపికైనటువంటి ఐఏఎస్ క్యాడర్ అయినటువంటి ఎలక్షన్ కమిషనర్ గారు ఈ పదవిలో కూర్చునే ముందు ఎలక్షన్ కోడ్ ఏదైతే 48 రోజులు అనేది మెన్షన్ చేయకుండా ఇమీడియట్గా 4 వారాలు 28 రోజులు మెన్షన్ చేయకుండా 4 వారాలు టైం ఇవ్వకుండా ఇమీడియట్గా ఆ పదవిలో ఎలక్షన్ కోడ్ ఆన్ చేసుకుంటూ 8వ తారీఖు ఎలక్షన్ కండక్ట్ చేస్తూ 10వ తారీఖు డేట్ ఆఫ్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తూ అని స్టేట్మెంట్ ఇవ్వడం, తర్వాత 7-8 తారీఖులో సెలవులు డిక్లేర్ చేసి గౌరవం లేని సీఎం గారు విడుదల చేయడం, ఇవన్నీ ఎన్నో అనుమానాలకు తావలెత్తుతుందండి. ఆ వ్యక్తిని ఎవరైతే నీలం సహాని అనే ఎలక్షన్ కమిషనర్ వ్యక్తిని ఆ వ్యక్తి ఆ పదవిలో కొనసాగించచ్చా అని అడిగితే నిజంగా నిన్న మొన్నటిదాకా ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈ పోస్టులో కొనసాగించచ్చా అంటే ఎన్నో అనుమానాలు తావలెత్తుతాయండి. సో ప్రజాస్వామ్యం నిలబడుతుందా, ఏదైతే రాష్ట్ర సీఎంఏ మళ్ళీ పరిపాలిస్తున్నాడా ఎలక్షన్ కమిషనర్ రూపంలోని జనాలు ఎన్నో సమస్యలకు ఎన్నో అనుమానాలకు తావలిస్తుంది. సో దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇండిపెండెంట్ బాడీలో కూర్చున్నప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఉండే అధికారాలు ఉన్నప్పుడు వాళ్ళని తొలగించాలంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ని ఎలా తొలగిస్తారంటే ఇంపీచ్మెంట్ అంటారు. అంటే వాళ్ళని పదవి తొలగించడం వర్షంలో వాళ్ళని ఒక బిల్ పాస్ చేయాలి, ఆ బిల్ని ఇంతమంది ఒప్పుకోవాలి. సో దీని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్ ఉంటుంది. సో ఇద్దరు ఈక్వల్ పొజిషన్ అండి, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎలక్షన్ కమిషనర్. సో వీళ్ళిద్దరూ ఒక ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోవాలి. అంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ సీఎం గారి మాట వినకూడదు, యాజ్ పర్ నామ్స్ ఎలక్షన్ కమిషనర్ అనేటువంటి వ్యక్తి అయినప్పటికీ ఎవరైనా వాళ్ళు సీఎం గారి మాటలు వినకూడదు, సీఎం గారితో అసలు ఏ విషయం డిస్కస్ చేయకూడదు, సీఎం గారు చెప్పిన పని ఏదైనా చేయకూడదు. ఎందుకంటే వీళ్ళ ఓన్ డెసిషన్ వీళ్ళకి చేసుకోవాలి. ఎందుకంటే సీఎం గారు చెప్పిన పని ఎందుకు చేయకూడదు అన్నానంటే ప్రజలకు ఏది అవసరమో ప్రజలకు ఏది మంచిదో అది మాత్రమే చేయాలి. సీఎం గారు చెప్పారు కదా అని చేయడానికి ఆవిడ గతంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్లో లేదు. ఇప్పుడు నౌ హీ వాజ్ అన్ ఎలక్షన్ కమిషనర్. సో ఇండిపెండెంట్ బాడీ తన ఓన్ డెసిషన్ తను తీసుకోవచ్చు. అవసరమైతే ఎలక్షన్ ఆపేయచ్చు, అవసరమైతే ఎలక్షన్ కండక్ట్ చేయొచ్చు. మళ్ళీ హైకోర్టు జడ్జిమెంట్నో సుప్రీంకోర్టు గైడ్లైన్స్నో ఒబీడియంట్గా అంటే కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ లేకుండా ఆమె అనుసరిస్తూ మళ్ళీ ఎలక్షన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ 5 వారాలు పోస్ట్ పోన్ చేయడం, 4 వారాలు పోస్ట్ పోన్ చేయడం చేసుకోవచ్చు. డిపెండ్ అపాన్ హర్ ఓన్ డెసిషన్. సో ఓన్ డెసిషన్ తీసుకునేటప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను కూడా ఫాలో అవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అంతే, ఇండిపెండెంట్ బాడీ ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని ఫాలో అవ్వాలి. దాంట్లో ఉన్న జ్యుడిషియరీ వ్యవస్థ కానీ అంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ ఎలక్షన్ కమిషనర్ కానీ జ్యుడిషియరీ వ్యవస్థ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. అదే మాత్రమే తప్ప ఒక సీఎం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక ఎమ్మెల్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సిన పరిస్థితిలో ఆవిడ లేదండి. ఆవిడ ఇప్పుడు ఉన్నటువంటి గొప్ప క్యాడర్లో ఆవిడ అత్యున్నత న్యాయస్థానం ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చిన కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టుకి ఆవిడ ఈరోజు న్యాయబద్ధమైన పరిపాలన చేయలేదు అనడానికి రెండోసారి తార్కాణంగా గతంలో హైకోర్టులో ముద్దాయిలా నుంచొని మళ్ళీ ఇప్పుడు హైకోర్టు గైడ్లైన్స్ అనేటువంటి 28 డేస్ ఎలక్షన్ కోడ్ లేకుండా, లేకపోతే 4 వారాల టైం లిమిట్ లేకుండా ఇమీడియట్గా ఎలక్షన్ కండక్ట్ చేయడం అనేది చాలా తప్పుగా భావిస్తూ సో ఖచ్చితంగా ఇమీడియట్గా ఆ ఎలక్షన్ని ఆపివేయడం అవుతుందని హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు. సో ఈవిడ దానికి ఎటువంటి సమాధానం చెప్పుకుంటుంది? ఈవిడ ఆ పదవికి అర్హురాలా, లేకపోతే అటువంటి నిన్న మొన్నటిదాకా ప్రిన్సిపల్ సెక్రటరీలో ఉన్నటువంటి వ్యక్తిని ఎవరైతే కూర్చోబెట్టి ఈ పొజిషన్లో కూర్చోబెట్టవచ్చా, దీనివల్ల ప్రజలకు న్యాయం జరుగుతుందా, ఆయన చెప్పినట్టే ఆవిడ పనిచేస్తుందా, ఇలా ఎన్నో అనుమానాలకి తావులేస్తుందండి. దీనికి సమాధానంగా ఆవిడ పరిపాలనే ఆధారపడి ఉంటుంది. ఆవిడ తన వ్యక్తిగత పరిపాలన ప్రజలకు నచ్చే విధంగా, ప్రజలు మెచ్చే విధంగా సో ఆవిడ పరిపాలన నిరూపించుకుంటే ఆవిడ ఎలక్షన్ కమిషనర్కి షీ వాజ్ ద వండర్ఫుల్ సూటబుల్ పర్సన్ అని మరోసారి నిరూపించుకుంటుందండి.